నువ్వు ఎప్పుడు తలిస్తే అప్పుడు వస్తానని చెప్పాను కదా రమ్య. ఇప్పుడు నిన్నెవరు తలుచుకోలేదు మహాన్ బావా, ఎందుకు వచ్చారు చెప్పండి. బుకాయించకు డార్లింగ్. విజయ్ విజయ్ అని నువ్వు తప్పించినట్లు నాకు ఇంటర్నెట్ లో కనిపించింది. నేను వెంటనే ఆగమాయిగాల మీద టైటానిక్ షిప్ ఎక్కి చాలా వేగంగా వచ్చేసాను తెలుసా. ఇక నయం, నేను నీ గురించి కలవరించినట్టు ఏ టీవీలోని వార్తలోనే చెప్పారు కనుక రాబోయే కాలంలో టీవీ వార్తల్లో ఇవే సందేశాలు ఉంటాయి రమ్య. అంతేకాదు ఈ ప్రేమికుల కోసం ఒక ప్రత్యేక ఛానల్ కూడా ఉంటుంది తెలుసా. కనిపిస్తే ఇలా తీయని మాటలతో కవ్విస్తావు, లేకపోతే ఒక 10 రోజులు కనే కనిపించవు. రాక్షస సంహారానికి రంగం సిద్ధమైంది రమ్య. ఆ పని మీద నేను చాలా బిజీగా తిరుగుతున్నాను. విజయ్, ఈ పోరాటంలో మనకి విజయం దక్కుతుందంటావా? ఈ రాత్రికి సుల్తాన్ సావరంలో దేశద్రోహుల సమావేశం జరుగుతుంది రమ్య. ఈ దెబ్బతో అంతమవుతుంది, పరిసమాప్తం అవుతుంది. ఆ తరువాత మనిద్దరం చాలా ఆనందంగా ఉండొచ్చు రమ్య. అప్పటికైనా అయ్యగారు నా సమక్షంలో ఉంటారో ఇంకేదో సమక్షంలో అని బయటికి వెళ్ళిపోతారా? రేపటి నుంచి మన ఇద్దరి మధ్యన యుద్ధం ప్రారంభమవుతుంది రమ్య. మళ్ళీ యుద్ధమా? అది మన ఇద్దరి మధ్య ఏంటది? అది కత్తులతో చేసే యుద్ధం కాదు రమ్య. సిద్ధిమెత్తని నీ యవ్వన పోరాటం, ఈ సొగసరి అందాలకు నా మగసిరి బంధాలకు రెండింటికి మధ్యన సాగే చిరుశెమటల సంగ్రామం రమ్య. నీ పైట మెట్టుపై వాలిందే పూల బుట్టలో మెరుపు, నీ కట్టు బుట్టులో దూరిందే తేనె పట్టులా నీ పిలువే నన్ను కట్టి పడేసిందే. పిల్ల నా గుండెలోన ఇల్లే కట్టేసినావే, కళ్ళాకు కల్లి రంగు ముగ్గే పెట్టేసినావే. నీ చురుకు చూపులో చేరిందే నీ పైట మెట్టుపై వాలిందే పూల పుట్టలో మెరుపు, నీ కట్టు బుట్టులో దూరిందే తేనె పట్టులా నీ పిలువే నన్ను కట్టి పడేసిందే. గుండెలో ఇల్లే కట్టేసినావే, ఎన్నాళ్ళ సిక్కులని ఎల్లాగు తీసినావే.